ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? ఎక్కువగా అడిగే ప్రశ్న కదండి ఇది. దేవుడు తన చిత్తాన్ని తన స్నేహితులు మాత్రమే బయలుపరుస్తారండి, ఎనిమిస్కి కాదు. ఎప్పుడైనా సీక్రెట్స్ చూసారా? బెస్ట్ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు కదా. అలాగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ కమిటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళ సీక్రెట్స్ ఒకరినొకరు షేర్ చేసుకుంటారు కదండి. ఒక 7 పాయింట్స్ మీకు చెప్తానండి. ఫస్ట్ పాయింట్, రోమన్స్ 12:1లో మనకు మనం సజీవ యాగముగా యేసయ్యకి సమర్పించుకుంటానే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడండి. నువ్వు హాఫ్ కమిటెడ్గా ఉంటే, నువ్వు రక్షణ పొందకుండా, బాప్తిజం తీసుకోకుండా, నువ్వు దేవునితో నడవకుండా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరచడండి. సెకండ్ పాయింట్, లోక పద్ధతులు పాటించుకోకూడదు. ఎందుకంటే లోకాన్ని ప్రేమించేవాడు నన్ను ద్వేషించేవాడు అని దేవుని వాక్యం చెప్తుందండి. మూడో పాయింట్, రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే నువ్వెవరో క్రీస్తులో నువ్వు చూసుకుంటే నీ దేవుని చిత్తాన్ని బయలుపరుస్తాడు. పాపం లేని యేసయ్య పాపం తీసుకుని మనం పాపం లేనివిగా తీర్చాడండి. మన శాపాన్నంతా తీసుకున్నాడు. 4, పరిశుద్ధాత్మ ద్వారా. యెషయా 30:21 ఉంటుందండి. నువ్వు కుడిగాని ఎడగాని నువ్వు తిరిగినప్పుడు ఒక మెల్లని స్వరం నువ్వు వినబడుతుంది. ఏంటంట? ఇదే మార్గం నడువమని. సో పరిశుద్ధాత్మతో స్నేహం ద్వారా నువ్వు దేవుని చిత్తం తెలుసుకుంటావు. 5, దేవుని వాక్యం ద్వారా. దావీదు అంటాడు, ఆయన వాక్యం నా పాదములకు దీపము, త్రోవలకు వెలుగని ఉంటాడు. సో దేవుని వాక్యంతో స్నేహం ద్వారా దేవుడు నీకు ఏ మార్గం నడవాలో స్పష్టంగా బయలుపరుస్తాడండి. 6, శాఖల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడండి. వాళ్ళ ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. 7, కళల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడండి. సో ఫైండ్ అవుట్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ.